ప్రపంచ వాతావరణాన్ని ముఖ్యంగా భారత ఋతుపవనాలను తీవ్రంగా ప్రభావితం చేసే గాడ్జిల్లా ఎల్ నీనోను అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు ఓ సాహసోపేతమైన అదే సమయంలో వివాదాస్పద ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దక్షిణ అమెరికాలోని పెరు, చిలీ తీర ప్రాంతాల్లో సుమారు 2000 నౌకల ద్వారా సముద్రపు నీటిని స్ప్రే చేసి మేఘాల ప్రకాశాన్ని పెంచడం ద్వారా ఎల్ నీనో తీవ్రతను తగ్గించవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే భారత్లో ఋతుపవనాలు సాధారణ స్థితికొచ్చి వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది కేవలం సైద్ధాంతిక నమూనాలపై ఆధారపడిన ప్రతిపాదనే కావడం, వాస్తవిక ప్రపంచంలో దీన్ని పరీక్షించకపోవడంతో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన జెసికా ఎస్ వాన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సైన్స్ అడ్వాన్స్డ్ జర్నల్లో ఈ అధ్యయనాన్ని ప్రచురించింది. వారి ప్రతిపాదన ప్రకారం ఎల్ నీనో ప్రభావం మొదలయ్యే జూన్ నుంచి ఫిబ్రవరి మధ్య దాదాపు 9 నెలల పాటు పెరు, చిలీ తీరంలో ఈ ప్రయోగం చేపట్టాలి. ఇందుకు భారతదేశ విస్తీర్ణమంతా సముద్ర ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఎంపిక చేసిన నౌకలు సముద్రపు నీటిని అత్యంత సూక్ష్మమైన తుంపరల రూపంలో గాలిలోకి స్ప్రే చేస్తాయి. నీరు ఆవిరైపోగా అందులోని ఉప్పు కణాలు మేఘాలు ఏర్పడడానికి కేంద్రాలుగా పనిచేస్తాయి. ఫలితంగా మేఘాలలో నీటి బిందువులు చిన్నవిగా అధిక సంఖ్యలో ఏర్పడి మేఘాలు మరింత ప్రకాశవంతంగా తెల్లగా మారతాయి. ఈ తెల్లటి మేఘాలు సూర్యరశ్మిని అధికంగా అంతరిక్షంలోకి పరావర్తన చెందిస్తాయి. తత్ఫలితంగా వాటి కింద ఉన్న సముద్ర ఉపరితలం చల్లబడుతుంది. సముద్రం చల్లబడడం వల్ల ఆ ప్రాంతంలో గాలి పీడనం పెరిగి తూర్పు నుంచి పశ్చిమ దిశగా వీచే పసిఫిక్ వాణిజ్య పవనాలు బలపడతాయి. ఇది ఎల్ నీనోను మరింత ఉధృతం చేసే బెర్క్ నెస్ ఫీడ్బ్యాక్ అనే విష వలయాన్ని ఛేదిస్తుంది. 1997, 2015 నాటి తీవ్రమైన ఎల్ నీనోలను తమ నమూనాలో పునః సృష్టించి ఈ ప్రయోగాన్ని పరీక్షించగా ఉష్ణోగ్రతలు సుమారు 1.5 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గినట్టు తేలింది. ఇక ఇది భారత్కు ఎలా మేలు చేస్తుంది అనే విషయానికి వస్తే, సాధారణంగా తీవ్రమైన ఎల్ నీనో సంవత్సరాల్లో భారత నైరుతి ఋతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గుతుంది. ఇది దేశంలోని సగం వ్యవసాయ భూమిపై ఆధారపడిన రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఒకవేళ ఈ క్లౌడ్ బ్రైటనింగ్ ప్రయోగం ద్వారా ఎల్ నీనో తీవ్రతను తగ్గించగలిగితే దక్షిణాఫ్రికాలో వేడిమి తగ్గి ఋతుపవనాలు మెరుగుపడతాయని ఈ అధ్యయనం పేర్కొంది. ఎల్ నీనో ప్రభావిత 14 ప్రాంతాలను పరిశీలించగా ఈ ప్రయోగం వల్ల దక్షిణాసియాలో సానుకూల ప్రభావం ఉంటుందని తేలింది. ఈ ప్రతిపాదన వినడానికి ఆశాజనకంగా ఉన్నప్పటికీ దీని అమల్లో ఎన్నో ఆచరణాత్మక, నైతిక సమస్యలు ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో సముద్రపు నీటిని స్ప్రే చేసే సాంకేతికత ప్రస్తుతం అందుబాటులో లేదు. ఉన్న స్ప్రేయర్లు అవసరమైన దానికంటే 100 రెట్లు బలహీనమైనవి. ఈ ప్రయోగం వికటిస్తే పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మరో మోడల్ అధ్యయనం ప్రకారం ఈ ప్రక్రియ మెగా లా నీనాకు దారి తీసే అవకాశం ఉంది. ఇది ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీవ్ర వరదలకు కారణం కావచ్చు. ఒక దేశం ఇలాంటి ప్రయోగం చేసే ముందు దానివల్ల ప్రభావితమయ్యే భారత్ వంటి దేశాలతో సంప్రదింపులు జరపడానికి ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు లేవు. శాస్త్రవేత్తల ప్రకారం 2026లో భారీ ఎల్ నీనో అంచనాలున్నప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి ఈ ప్రయోగాన్ని అమలు చేయడం అసాధ్యం. ఎందుకంటే అవసరమైన నౌకలు, చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ఏవీ సిద్ధంగా లేవు. మొత్తం మీద శాస్త్రవేత్తల ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఒక శాస్త్రీయ చర్చకు మాత్రమే పరిమితం. ఇది ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి మానవుడు అన్వేషిస్తున్న మార్గాల్లో ఒకటిగా నిలుస్తుంది తప్ప తక్షణ పరిష్కారం అయితే కాదు. ప్రస్తుతానికి ప్రకృతి సిద్ధంగా సాగే వాతావరణ మార్పుల్ని ఎలాంటి మానవ ప్రమేయం లేకుండానే ఎదుర్కోవాల్సి ఉంటుంది.